మనం ఇప్పుడు 74,000 సంవత్సరాలు వెనక్కి పోతున్నాం. అప్పుడు భూమి కంపించింది, ఆకాశం నలుపుగా మారింది, భూభాగం మీద బూడిద పడింది. ఇది ఆది మానవులు ఎప్పుడో ఉన్నారు. 70,000 సంవత్సరాలు. 80-30 ఏళ్ళ ముస్లింలు కూడా చెప్పలేరు దాన్ని. నమస్తే, అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈరోజు అయితే నేను మిమ్మల్ని మానవ చరిత్రలోనే ఒక ముఖ్యమైన విలేజ్కి తీసుకుపోతానా. అదే కర్నూలు జిల్లాలో ఉన్న జ్వాలాపురం అనే విలేజ్. ఈ ఊర్లో అయితే ఆది మానవులకు సంబంధించిన ఆనవాళ్ళని తెలిసింది. నేనైతే ప్రజెంట్ బనగానపల్లిలో ఉన్నాను. బనగానపల్లి నుంచి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాను జ్వాలాపురం పోవడానికి. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఉంటుంది జ్వాలాపురం అనే చిన్న విలేజ్. ఎవరన్నా ఈ ఊరికి మీరు అల్లుడు? జ్వాలాపురం అల్లుడు. హాయ్ చెప్పండి ఒకసారి మనలకి. యాక్చువల్గా మన మానవ మనుగడ మొదలైంది ఆఫ్రికాలో, అది మనందరికీ తెలుసు. అయితే 74,000 సంవత్సరాల క్రితం అయితే ఇండోనేషియా దేశంలో టోబా అనే అగ్నిపర్వతం అయితే పేలిపోయింది. అప్పుడు భూమి మీద చాలా ప్లేసెస్లో ఆ బూడిద అయితే పడ్డది. అట్లనే ఇప్పుడు మనం ఉన్న ఈ జ్వాలాపురంలో కూడా ఆ బూడిద వచ్చి పడ్డది. ఇది చాలా మందికి అయితే తెలియదు. అయితే ఈ ఊరికి చాలా మంది సైంటిస్టులు వచ్చి రీసెర్చ్ చేసినాక తెలిసిన విషయం ఏంటంటే ఆ బూడిది కింద కూడా ఆది మానవుని ఆనవాళ్ళు ఉన్నట్టు బయటపడ్డాయి. ఇప్పుడైతే మనం జ్వాలాపురం ఎంట్రన్స్లో ఉన్నాం. జ్వాలాపురానికి పోయి మొత్తం ఆ ఊర్లో అసలు ఏం జరుగుతుందని తెలుసుకుందాం. అండ్ ఆ బూడిదని కూడా చూద్దాం. ఇవాళ మన వీడియో విషయం అయితే అన్నయ్యనే. అన్నయ్య మీ పేరు? శివప్రసాద్ అన్న, ఆటో అన్న, చాలా మంచోడు. జ్వాలాపురం ఊర్లోకి రాగానే నాకు కొంతమంది బాబాయిలు పరిచయం అయ్యారు. లావా ఇండోనేషియాలో లావా వచ్చి మనకేం తెలుదు. అప్పుడు 70,000 సంవత్సరాల క్రితం. 70,000 సంవత్సరాల కిందట అంటే మీ చిన్నప్పటి నుంచి మీకు ఎవరు చెప్పలేదు? మీ తాత వాళ్ళు మాకేం చెప్పలేదు. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినారు ఇంతకుముందు ఇక్కడ ఉన్నారని. వాళ్ళు పరీక్షలు చేసినారు. అక్కడ మాకేం చెప్పలేదు. పరీక్షలు చేసి ఇక్కడ పరీక్షలు జరిగినాయా? ఇంగ్లీష్ వాళ్ళు 3 ఏళ్ళ నుండి వాళ్ళు వస్తున్నారు అక్కడ నుండి. వాళ్ళు తెల్లోళ్ళు వచ్చి మా ఊర్లోనే కూలి అవి కూలీలను పిలుచుకొని 2-3 500 ఇచ్చి గుంతలు తవ్వినారు. తవ్విచ్చిలు గుంతలు తవ్వి దాంట్లో ఉండేటి రాళ్ళు ఇల్లు ఏమైనా ఉండే రాళ్ళల్లో మొత్తం తీసుకొని రోజు 500 కూలి, 500-600 కూలి ఇచ్చన్నారు. కూలి ఇచ్చి గుంతలు తెచ్చన్నారు. గుంతలు తీసి చెప్తున్నారు. మాకేం చెప్పలే దాని గురించి అని. తర్వాత మాకు యూట్యూబ్లలో వచ్చినప్పుడు అది తెలిసింది. ఇది ఆది మానవులు ఎప్పుడో ఉన్నారు. ఇండోనేషియాలో అప్పుడు లావా ఇచ్చి ఏదో బూడిది తయారైంది. అది ఇప్పుడు పౌడరు. పూర్వం ఇప్పుడు కాదు 70,000 సంవత్సరాల కిందట జరిగిందని వాళ్ళు తెలుగులో చెప్పంగా విన్నాము సార్. మేము 2 నెలలు వేసిపోతారు. పోయి మళ్ళీ సంవత్సరానికి ఇంకా వచ్చి అంత ఇంత దొగిస్తారు. దానిలో చిన్న జల్లి పెట్టించారు. అంత రాళ్ళు ఏంటో ఇంకా వాళ్ళ పని. ఆ శుద్ధ అక్కడ బోకులు కానీ మందులు లేకపోలే ఎక్కువ బట్టల సబ్బులకి వెళ్ళి బట్టల సబ్బులు రూపీ కర్నూలు రూపీ దానికి పోతుంది. మళ్ళా దానికి ఎక్కడ శాంతూరం తీసుకొని పోతున్నారు. మేము దేని గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థం కావట్లేదు కదా. వెయిట్, అక్కడికే పోతున్నాం. మనమైతే అతి కష్టం మీద జ్వాలాపురంలో ఉన్న ఈ బూడిద దగ్గరికి దర్శనం. చూడండి, ఇక్కడ కనిపించే ప్లేస్ మొత్తంలో ఇదే వైట్ బూడిద ఉంది. చుట్టుపక్కల మొత్తం ఎర్రగా ఉన్నది మట్టి ఎక్కనైనా, కానీ ఈ ప్లేస్లో మాత్రం మీరు చూడండి డిఫరెంట్గా ఉన్నది. మీరు చూడండి ఇప్పుడు ఎట్లుందో. యాక్చువల్గా అయితే చాలామంది సైంటిస్టులు కూడా ఇక్కడికి వచ్చేళ్ళు. ఇంకా దీని మీద రీసెర్చ్ అయితే కొనసాగుతుంది. మీరు చూడండి ఇక్కడ మట్టి కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నదో. కాకపోతే వీళ్ళ ఊర్లో వాళ్ళు అయితే దీన్ని అయితే అమ్ముకుంటున్నారట తెలియక. 1 టన్నుకి ఇంత అని అమ్ముకుంటారట. ఏంటంటే మన ఇల్లులో వాడే వాష్ చేస్తారు కదా సర్వలు, అటువంటి వాష్ కు ఉపయోగిస్తారు. వాష్కి పడతారా ప్రజెంట్? కానీ దీని వెనక ఇంత హిస్టరీ ఉందని మన వాళ్ళకి తెలియదా? ఎవరికి తెలియదు. అది చాలా ఏళ్ళ నుంచి ఇది అమ్ముకుంటుంటారు. నాకు తెలిసి నేను ఆటో 20 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి చిన్న ఆటోలు, అప్పుడు పెట్రోల్ ఆటోలు, దాంట్లో నుంచి తీసుకొని పోయి ఇట్లా ఎండబెట్టుకుంటారు. ఎండబెట్టి జల్లెడ పడతారు. జల్లెడ పట్టి దాన్ని అమ్ముకుంటున్నారు మార్కెట్లకి. ఇంకా మీ చిన్నప్పటి నుంచి చూస్తారు అది. నేను 20 ఏళ్ళు అయింది ఆటో. అప్పటి నుంచి ఇలా నేను అప్పటి నుంచి ఇది అమ్ముకుంటూనే ఉన్నారు. రీసెంట్గా ఒక సైంటిస్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చి ఆయన దీన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఎన్నో నమ్మలేని నిజాలు అయితే దాంట్లో బయటపడ్డాయి. ఇక్కడ చూడండి,
ఇదంతా కూడా తవ్విళ్ళు. దేనికి తవ్విళ్ళు అంటే రీసెర్చ్ కోసమే తవ్విళ్ళు, ఇంకేమైనా తెలితే దీని కింద. కానీ మీరు ఇక్కడ చూడండి, ఈ తవ్వకాల్లో బయటకు వస్తాయన్నట్టు ఇవన్నీ. అంటే ఇప్పటిదో కదా, ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఇది రాయిలాగా మారిపోయినాయి. అంటే మేబీ ఈ బూడిద కింద, అంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ బూడిద కింద అయితే ఆది మానవుల ఆనవాళ్ళు ఉన్నాయని వాళ్ళైతే ధృవీకరించారు. అదే కనుక నిజమైతే ఆఫ్రికా కన్నా ముందే జ్వాలాపురంలో అయితే మానవ మనుగడ మొదలైంది అనేది వాస్తవం. ఇది చూడండి మీరు కొన్ని ఆ సౌండ్ నేను ఒకసారి, మీరు ఒక రాయి సౌండ్ అయితే కాదు ఇది కదన్నా. అండ్ ఇక్కడ తవ్వకాలు మొత్తం కనిపిస్తున్నాయి కదా, దీని అయితే సైంటిస్టులు అయితే రీసెర్చ్ కోసం అయితే తవ్విళ్ళంట. చూడండి చూడండి ఎంత పెద్ద వీళ్ళు రీసెర్చ్ కోసం, అంటే కింద ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయన్న వీళ్ళు. వాళ్ళకైతే కొన్ని ప్రూఫ్స్ అయితే దొరికినాయంట, వాటిని అయితే ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఇక్కడ తిరుగుతున్నంతసేపు నా మైండ్లో ఎన్నో క్వశ్చన్లు తిరుగుతున్నాయి. అంతలోనే వీళ్ళైతే ఇక్కడికి పనిచేయడానికి వచ్చారు. కాదమ్మా, మీరు ఏం చేస్తారు ఇప్పుడు? బోకులు అడుక్కుంటారట, అంటే బోలు దోమనికి వాడతారట దీని అయితే. అయితే భారతీయ పురావస్తు శాస్త్రవేత్త రవి గారు అయితే దీన్ని రీసెర్చ్ చేశారు, అంతర్జాతీయ బృందంతో పనిచేశారు. ఆయన కనిపెట్టిన విషయాలు ఏంటంటే టోబా పర్వతం పేలక ముందు, పేలిన తర్వాత కూడా ఇక్కడ మనుషులు జీవించారు. అంటే మానవ మనుగడకి, అంటే మన ఆన్సెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చారన్నమాట. అంటే ఈ జ్వాలాపురం అనేది కేవలం ఒక గ్రామం కాదు, మన ప్రాచీన చరిత్రకి ఎవిడెన్స్ ఇది. ఇక్కడ నుంచి ఆయన నుంచి దద్దనాల జూరేరు వరకు ఈ పని. అంటే దాదాపు ఎంత ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఒక 100 ఎకరాలు ఉంటుంది. 100 ఎకరాలా? నేను అనుకున్నా తెలుసా, అంటే కొంచెం కనిపించింది, కొంచెమే అనుకున్నా. 100 ఎకరాలు పైన ఉంది కానీ తక్కువ. 100 ఎకరాల పైనే 30-40 సంవత్సరాల నుండి తవ్వుతానే ఉన్నారు, పోతూనే ఉన్నది. టన్ను 1000 రూపాయలు లెక్క. ఇప్పుడు ఇక్కడనైతే టన్ను 1000 రూపాయలు ఇస్తారు. తెలిసిన వాళ్ళు వచ్చేసి బూడిదే అంటున్నారు, మేము వచ్చేసి శుద్ధ అంటున్నాం. అట్లా మొత్తానికి అయితే టన్నుకి 1000 రూపాయలకి తెల్లెల చెమ్మలకు దొక్కపోయినది. ఇది తెల్లెల చెమ్మలకు దొక్కపోయిన తర్వాత ఇది వ్యాపారం మార్గంగా శుద్ధ దొక్కుని అమ్ముకుంటున్నారు అనమాట. మీరు దింపచ్చు సబ్బుల ఫ్యాక్టరీలో. మేము కుండల దోమకొనికి తీసుకుపోయే వాళ్ళం, ఫస్ట్ కుండల దోమకొనికి తీసుకుపోయే వాళ్ళం. మెల్లగా వేస్తున్నాను. సైడ్ ఓకే ఓకే ఓకే, మీరు ఇక్కడ చూడండి క్లియర్ కనిపిస్తుంది లేయర్స్. ఇది ఒక ఇక్కడ దాకా ఒక లేయర్, అండ్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం పైన కప్పేసిన బూడిద ఇదంతా ఉత్తనే ఉన్నది. ఇది అయిపోయింది, పగిలిపోతుంది ఉత్తనే. అదే అదే ఇవన్నీ అంటే 74 సంవత్సరాల క్రితం కాబట్టి అది వస్తువులు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు అని చూపించినట్టు చూపించండి. ఇప్పుడు ఆదిమానవులు ఈడ గాళ్ళు ఉన్నాయి, ఆడ గాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలో గాళ్ళు ఉన్నాయి. అన్ని ఒక్కదాని గాళ్ళు అంటే ఆదిమానవులు చనిపోయింటారు కదా, వాళ్ళని ఏదైనా జంతువులు అవి తినకుండా గాడి బండలేసి పెద్ద పెద్ద బండలు సమాధుల లాగా ఉన్నాయి అక్కడ. అక్కడ ఉన్నాయి, కొండ మీద ఉన్నాయా? కొండ మీద అవి తవి చూడాలి, చూడు ఒకటి శాంపిల్ తవి చూస్తే తెలుస్తుంది. అప్పుడు దాని అంటే గాలి మాదిరి ఉన్నాయి, గాళ్ళ మాదిరి ఉన్నాయి. బాబాయ్ వాళ్ళు చెప్తున్నారు ఈ ఊర్లో చాలా సార్లు చాలా రీసెర్చ్లు జరిగాయంట. ఫ్లైట్ అని ఒకటి పెట్టినాడు, ఫస్ట్ హెలికాప్టర్ కు సర్వే చేసినాడు మొత్తం ఇక్కడ. ఈ ఏరియానే ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఇది ఒక్కటే. తర్వాత హెచ్కోటాలు తీసుకున్నాడు, ఒకటి హెలికాప్టర్ తీసుకున్నాడు, దాని డ్రోన్ ఒకటి సాటిలైట్ మాదిరి మొత్తం సర్వే చేసినాడు. ఎక్కువ కర్నూలులో ఇదే జ్వాలాపురం. ఇప్పుడు జ్వాలాపురం పేరు గట్టిగా వినిపిస్తాను. జ్వాలాపురం ఫస్ట్ చేసింది, పేర్లో అర్థం ఉన్నది జ్వాలాపురం. ఇది పనికమల శుద్ధని అనుకున్నాము. ఇప్పుడు బూడదా అని చెప్పి అక్కడ తెల్లలు వచ్చి వాళ్ళకి ఏం చెప్పినారు ఇటీవలకు, వాళ్ళు చెప్పినాక మాకు ఈ పలానంట అని చెప్పి నాకు తెలిసిన కొద్దిగా అట్లా 6 అడుగులు గుంత తీసి గుంతలో మమ్మల్ని రోజు బెత్తడే దాన్ని జల్లి పెట్టుకాల, దాంట్లో అంత రాళ్ళు అన్ని కవర్లు కట్టుకోవడం పోతున్నాడు వాళ్ళు. మాకు ఏం చెప్పేది తీసుకుంటారు కానీ మాకు తీసుకొని దాంట్లో అన్ని పెడతారు, అన్ని అవి పుట్టినటువంటి ఎత్తుకొని పోరు. సంవత్సరానికి 2 నెలలు చేసేవారు ఇక్కడ పని వాళ్ళు. సంవత్సరం 2 నెలలు వాళ్ళు నంద్యాల ఉంటారు, నంద్యాల నుంచి వస్తారు, ఇక్కడికి వస్తారు. మేము పొద్దున్న లేచి పోవడము, 8 పోతాము, 6 వరకు వాళ్ళ కానీ. ఇలాంటి కథలు నిలవాలి, చెప్పబడాలి, కాపాడాలి. ఇది మొత్తం చూసినాక మీకేమనిపించిందో దీని మీద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటా. అంతవరకు టాటా, బాయ్ బాయ్ ఫ్రమ్ జ్వాలాపురం, కర్నూలు డిస్ట్రిక్ట్. బాయ్ చెప్పండి బాబాయ్ అందరూ.
నంద్యాల డిస్టిక్ సారీ నంద్యాల డిస్టిక్ ఉమ్మడి జిల్లా నంద్యాల నంద్యాల ఉమ్మడి జిల్లా బాయ్ 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 పండి